22/5/2025 నాడు ఈరోజు ఈవినింగ్ న్యూస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 5 PM బులెటిన్. నేనేం తప్పు చేయలేదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నాపై పోలీసులు చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్ బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇవాళ సీఎం నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. తాను టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయస్థానం జూన్ 12న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది. కాగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం ఇది రెండవసారి. పోలీసులు చెబుతున్నాయని అవాస్తవాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘన కేసులో కోర్టు హాజరు. కోడ్ ఉల్లంఘించి సంబంధించి ఈరోజు కోర్టుకు హాజరైనట్లు ఒక వార్త ఈరోజు దిశ వార్తాపత్రిక ఈవినింగ్ బులెటిన్లో ప్రచురించింది. ఇక బట్టి గారు ఏమంటున్నారంటే, మహిళలకు 1,00,000 కోట్ల రుణాలు వచ్చే 5 ఏళ్లలో వడ్డీ లేకుండా అందిస్తాం. యువతకు 6,200 కోట్లు సబ్సిడీపై ఇవ్వనున్నాం. బ్యాంకర్లు తోడ్పాటును అందించాలి. బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడినట్టు ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ఇక్కడ వార్త హైలైట్ చేసింది. 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస పత్రాలు ఇస్తున్నట్లు చెప్పింది. రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇస్తారట. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఇవన్నీ హామీలు ఇస్తున్నారు, కానీ అమలు ఎంతవరకు నోచుకుంటుంది? ఎంతవరకు? అన్నీ అక్కడక్కడనే, అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా చేస్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ఎంతవరకు వస్తుంది? రాష్ట్రంలో యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి జీడిపి పెరిగే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయాలని అంటున్నారు బట్టి విక్రమార్క గారు. తొందరగా చేస్తే నిరుద్యోగులు, యువకులు అందరూ జర అభివృద్ధిలోకి రావచ్చు. మీలాంటి మహానుభావులు చేసే పథకాల వల్ల చాలామంది బాగుపడవచ్చు. తొందరగా చేస్తే బాగుంటుంది సామె. ఇక నారాయణపూర్ ఎన్కట్లో నమ్మల్ల కంప్యూటర్ ఆపరేటర్ మృతి. రాకేష్ వివేక్ స్వస్థలం హనుమకొండ జిల్లా. ఛత్తీస్గఢ్ పోలీసుల ప్రకటన. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. నిన్ననే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు ఆలియాస్ బసవరాజ్ చనిపోయినట్లు ప్రకటించిన పోలీసు అధికారులు ఇవాళ మరొకరిని గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో హనుమకొండ జిల్లా అసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన బుర్రా రాకేష్ ఆలియాస్ వివేక్ మృతి చెందినట్లు. అయితే రాకేష్ నంబర్ల కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నట్టుగా, ఇది ఆపరేటర్ మృతి చెందినట్లుగా, ఎన్కౌంటర్లో చెందినట్టుగా ఇదొక వార్త ప్రచురించింది ఈరోజు ఈవినింగ్. సౌర విద్యుత్తో 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్టుగా ఇక్కడ ప్రచురించింది. ఇవన్నీ పేపర్కి మాత్రమే పరిమితము, ఇచ్చేది మాత్రం తక్కువ, చెప్పేది మాత్రం ఎక్కువ. 21 రోజుల్లోనే రేషన్ కార్డులు జారీ. ఇది ఆంధ్రాకు సంబంధించిన వార్త. దరఖాస్తులో గడువు లేదు, తొందరపడద్దు. ఏపీ మంత్రి నాదెండ్ల. దరఖాస్తు చేసుకునే 21 రోజుల్లోపునే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తులో గడువు లేదని, అర్హత ఉన్నవారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటువంటిది ఆ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. మరి తెలంగాణకి ఏమైంది? ఇంత డెవలప్ చెందిన తెలంగాణకు ఏమైందని నేను అడుగుతున్నా. తెలంగాణలో ఇంతవరకు కొత్త రేషన్ కార్డు గత 10 సంవత్సరాల తర్వాతకి ఇప్పుడు 12 సంవత్సరాలు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు. తర్వాతకి 2014 కొంతమందికి, 2018 మేబీ ఆ టైం 2014లో ఇచ్చినట్టున్నారు. 2018లో కొంతమందికి ఇచ్చినట్టున్నారు, కానీ మళ్ళీ కొంతమందికి ఇవ్వచ్చు మేబీ. మళ్ళీ వచ్చిన దాఖలాలు అయితే లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు అయితే
లేవు. 2018 కాదు కానీ 2014లో ఇచ్చినట్టు ఇంటింటికి తిరిగినామన్నారు కానీ ఏమో డౌటే. తెలంగాణలో మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది కొత్తగా పెళ్లి చేసుకొని సంసారాలు చేస్తున్న వారికి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ భార్యల పేరు లేక, పిల్లల పేరు లేక వాళ్ళు రేషన్ తీసుకోక ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని పని జర సత్వరం చేస్తే కొత్త రేషన్ కార్డులు తీసుకొని కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్త కుటుంబాలను ఏర్పరచుకుంటారు. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటించిన పోలీసులు. జూన్ 20 లోపు కోర్టు ముందు హాజరు కావాలని పిలుపు. ఈయనేమో పోయి అక్కడ ఉంటాడు ప్రభాకర్ రావు, అమెరికాలో పోయి అన్నాడు. ఈ కేసులు ఇవన్నీ మీదకి వస్తాయని ముందే తెలుసు. అవి తప్పించుకోవడం కోసం అమెరికా పోయి అక్కడనే ఉన్నాడు. రావాలంటే మరి ఎప్పుడు వస్తాడో సారు. మరి విశాఖలో సైబర్ డెన్ 160 మంది యువకులతో కార్యకలాపాలు. ఏదో వీరితో విదేశీయులకు వల ముంబైకి చెందిన మహిళ కీలక సూత్రధారిగా గుర్తింపు. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆ వార్తా కథనాన్ని ప్రచురించింది. నరమేధాన్ని ఆపండి, నంబర్ల ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేస్తున్నట్లు మరో వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఈ ఎన్కౌంటర్లో భాగంగా ఉగ్రవాదుల జోలికి వెళ్లకుండా మావోయిస్టుల జోలికి వెళ్ళి కేంద్ర హోంశాఖ, కేంద్ర గవర్నమెంట్ మావోయిస్టులని చంపే క్రమంలో అమాయకులు, గిరిజన ప్రాంతాలకు తిరిగిన అమాయకులను చంపి వాళ్ళే మావోయిస్టులని చాలా దారుణంగా వాళ్ళని హింసించి చంపి, ఇక లేడీస్ని అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బూతులు అవన్నీ చేసి, మానభంగాలు అవన్నీ చేసి వాళ్ళని హింసించి మరీ దారుణంగా చంపుతున్నారు. ఆదివాసీ గిరిజనులకు తెలియని గిరిజనులను చంపి మావోయిస్టులని పేరు పెడుతున్నారు. అది ఆపి మీరు మావోయిస్టులు అనే పేరు ముద్రపడి ఉన్నారు, ఇవాళ పడి ఉన్నారు, ఏమైనా చేసుకుంటే తప్పు లేదేమో, కానీ అమాయకులను చంపడం మాత్రం తప్పు. అదే అంటున్నాడు నరమేధాన్ని ఆపండి అని మన కోదండరాం గారు. శాస్త్రీయంగా సాగు ప్రణాళిక. ఈ ఏడాది హెచ్డి బర్లే పొగాకు క్రాప్ హాలిడే. తిరుమల భక్తులకు మ్యాంగో జ్యూస్. డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా చూడాలి. రైతు సమస్యలపై కేంద్ర మద్దతుతో చర్చిస్తా. క్యాబినెట్ సబ్ కమిటీతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కేజీ ₹50కి కోకో కొనుగోలు. విద్యార్థులకు మ్యాంగో జ్యూస్. ఇవి ఈరోజు ఈవినింగ్ 5 గంటలకు వచ్చిన దిశ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలు. మరిన్ని వార్తల కోసం రేపు కలుద్దాం. బాయ్.